మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన, ఆసక్తికరమైన మరియు రహస్యమైన పాత్రలలో అశ్వత్థామ ఒకరు. పరిస్థితులు, అమితమైన పగ మరియు ఒకే ఒక్క రాత్రి చేసిన భయంకరమైన తప్పిదం ఆయనను చరిత్రలో ఒక విలన్గా నిలబెట్టాయి. కానీ ఆయన కథ వెనుక ఉన్న అసలు రహస్యం, ఎవరికీ తెలియని కొన్ని కోణాలు ఇక్కడ చూద్దాం. అశ్వత్థామ ఎవరు? పుట్టుక వెనుక రహస్యం. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కృపిల కుమారుడు. ఆయన సామాన్య మానవుడు కాదు, శివుడి అంశతో జన్మించినవాడు. మహారుద్రుని క్రోధం. శివుడిలోని క్రోధ అంటే కోపం, యమ, కాల మరియు కామ అంశల కలయికతో అశ్వత్థామ జన్మించాడు. అందుకే ఆయనకు కోపం వస్తే ఆపడం ఎవరితరం కాదు. జన్మతః మణి. ఆయన నుదుటిపై పుట్టుకతోనే ఒక మణి ఉండేది. అది ఆయనకు ఆకలి, దప్పిక, అలసట, రోగాలు మరియు శస్త్రాల నుండి రక్షణ కల్పించేది. అశ్వత్థామ హీరో ఎలా? మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉన్నప్పటికీ అశ్వత్థామలో కొన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. అద్భుతమైన వీరుడు, అర్జునుడితో సమానమైన విలువిద్య నైపుణ్యం కలిగినవాడు. కర్ణుడు, భీష్ముల కంటే కూడా ఎక్కువ కాలం యుద్ధంలో నిలబడ్డాడు. ధర్మం వైపు మొగ్గు. దుర్యోధనుడి స్నేహితుడే అయినప్పటికీ శకుని మాయాజూదాన్ని, ద్రౌపది వస్త్రాపహరణాన్ని అశ్వత్థామ తీవ్రంగా ఖండించాడు. పాండవులపై వ్యక్తిగత ద్వేషం ఆయనకు మొదట్లో లేదు. తండ్రి భక్తి. తండ్రి ద్రోణాచార్యుడంటే ప్రాణం. పేదరికంలో ఉన్నప్పుడు పాలు అడిగితే బియ్యం పిండి నీళ్లు తాగించిన తండ్రి కష్టాలు చూసి పెరిగాడు. విలన్గా మార్చిన ఆ రాత్రి రహస్యం. అశ్వత్థామను విలన్గా మార్చింది యుద్ధం కాదు, యుద్ధం ముగిసిన తరువాత జరిగిన సౌప్తిక పర్వఘోరం. ధర్మరాజు ఆడిన అబద్ధం అంటే అశ్వత్థామ హతః కుంజరః వల్ల ద్రోణాచార్యుడు ఆయుధాలు త్యజించి దృష్టద్యుమ్నుడి చేతిలో మోసపూర్వితంగా చంపబడతాడు. తండ్రి మరణం అశ్వత్థామను పిచ్చివాడిని చేసింది. పక్షుల నుండి నేర్చుకున్న వ్యూహం. కౌరవ సామ్రాజ్యం పతనమై దుర్యోధనుడు తొడలు విరిగి చావుకు దగ్గరగా ఉన్నప్పుడు అశ్వత్థామ ఒక చెట్టు కింద కూర్చునుంటాడు. అక్కడ ఒక గుడ్లగూబ రాత్రివేళ నిద్రిస్తున్న కాకులను అత్యంత క్రూరంగా చంపడం చూస్తాడు. రాత్రివేళ నరమేధం. యుద్ధ నియమాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత యుద్ధం చెయ్యకూడదు. కాని పగతో రగిలిపోతున్న అశ్వత్థామ కృపాచార్యుడు, కృతవర్మలతో కలిసి రాత్రివేళ పాండవుల శిబిరంలోకి దూరాడు. ద్రౌపది కుమారుల వధ. నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుణ్ణి అంటే తండ్రి చంపినవాడిని దారుణంగా చంపేశాడు. ఆ క్రోధంలో పాండవులనుకొని ద్రౌపది 5 కుమారులను అంటే ఉపపాండవులను నిద్రలోనే నరికేశాడు. బ్రహ్మాస్త్రం. శాపం. పిల్లలను చంపిన పాపం వెంటాడడంతో అశ్వత్థామ వ్యాసాశ్రమానికి పారిపోయాడు. పాండవులు ఆయనను వెంబడించగా తప్పించుకోవడానికి అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ప్రపంచ వినాశనాన్ని ఆపడానికి వ్యాసమహర్షి ఇద్దరినీ అస్త్రాలను వెనక్కి తీసుకోమన్నాడు. అర్జునుడికి అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం వచ్చు, కాని అశ్వత్థామకు రాదు. దాంతో అశ్వత్థామ ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం వైపు మళ్లించాడు, పాండవ వంశాన్ని నిర్మూలించడానికి. శ్రీకృష్ణుడి ఉగ్రావతారం అండ్ శాపం. శ్రీకృష్ణుడు తన శక్తులతో ఉత్తర గర్భంలోని శిశువును, పరీక్షిత్తును బ్రతికించి అశ్వత్థామపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని బలవంతంగా తీసివేయించాడు. కృష్ణుడు అశ్వత్థామకిచ్చిన శాపం. నువ్వు మరణం కోసం వెతుకుతావు, కాని మరణం నీకు రాదు. వళ్లంతా చీము, రక్తం కారుతూ కుష్ఠువ్యాధితో సమాజానికి దూరంగా అడవుల్లో కలకాలం భయంకరమైన నొప్పితో జీవిస్తావు. కలియుగం అంతం వరకు ఒంటరిగా తిరుగుతూనే ఉంటావు. అశ్వత్థామ పుట్టుకతో హీరో, కాని పరిస్థితులు, తండ్రిని కోల్పోయిన కడుపుకోత మరియు విచక్షణ కోల్పోయి చేసిన శిశుహత్య ఆయనను చరిత్రలో విలన్గా మార్చాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు, ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.